ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి, క్షేమాన్నిచ్చి, సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనులను, ప్రయత్నాలను, నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి అయిన యేసయ్య మనకు తోడుగా, సహాయకుడిగా, సంరక్షకుడిగా ఉండి సఫలపరచులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా కీర్తన 102:17 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరుగుచున్నాడు. మన దేవుడు ఆస్తి అంతస్తులున్న వారి వైపు కాదు, కానీ దిక్కులేని వారిని, దరిద్రుల ప్రార్థన అంగీకరిస్తాడండి. చాలా మంది బిడ్డలు నీకు దిక్కున్న చోట చెప్పుకో, వెళ్ళు పో అని అంటూ ఉంటారు. మన తండ్రి అయిన యేసయ్య దిక్కులేని వారి యొక్క ప్రార్థన అంగీకరిస్తానని చెప్పుచున్నారు. అలా మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే మొదటిగా మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. మరి నెబ్కద్నెజర్ లాంటి గొప్ప రాజులు కూడా దేవుని తాసులో తూసినప్పుడు తేలిపోయి ఉన్నారు. కానీ మరి దేవుడు ఈ లోకంలో మరి అనేక సూచనలు మన కొరకు పెట్టి ఉన్నాడండి. ఆయన ముందు మనల్ని ఎవరి కోసం వచ్చారండి? దీనుల కోసం, దరిద్రుల కోసం, పేదవారి కోసం, మరి బలహీనుల కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి అనేక సేవలు చేసి ఉన్నాడు. ఆ సేవలన్నిటిని కూడా మనం అనేక మార్లు చదువుకుని ఉన్నాం. అనేక స్వస్థతలను అనుగ్రహించాడు దేవుడు. అలాంటి మన కోసం వచ్చిన మన తండ్రి మన ప్రార్థన వైపు చూడండి. మనం ఎందుకు ఈ లోకంలో ఉన్న వారి కోసం, మరి మన బంధువుల కోసం, స్నేహితుల కోసం మన కష్టం వచ్చినప్పుడు వారి వైపు చూస్తాము. కానీ మన తండ్రి అయిన యేసయ్య మనల్ని తల్లి గర్భంలో రూపించక మునిపే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్న మన తండ్రి దగ్గర మనం ఎందుకు మొరపెట్టలేకపోతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. అలా ప్రశ్నించుకొని మనం దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలి. మరి ఎబ్బోజు మరి తల్లి ప్రేమను కానీ, తండ్రి ప్రేమను కానీ, మరి అన్నతమ్ముల ప్రేమ, ఎవ్వరి ప్రేమను పొందుకోలేరండి. నువ్వు నష్టజాతకుడవు, నువ్వు దరిద్రుడవు, మరి నువ్వు పుట్టగానే ఇలా జరిగింది, తండ్రి చనిపోయాడని చెప్పి అందరూ కూడా నిందించారండి. కానీ ఎబ్బేజు ఏం చేశాడు? దేవుని పాదాల దగ్గర దేవుని విడవకుండా, ప్రభువా నేను దరిద్రుడిని అంటున్నాడు, నా వైపు చూడమని ఎబ్బేజు ఎంత కన్నీరు కార్చాడండి. ఎబ్బేజు ప్రార్థన ఎన్నిసార్లు మనం బైబిల్ గ్రంథంలో చదివి ఉన్నాం. ఆయన ఎంత కన్నీరు కార్చి ఉన్నారు. ఆయన యొక్క ప్రార్థన అంగీకరించి దరిద్రులుగా ఉన్న అతన్ని దేవుడు ఏం చేశాడండి? గొప్ప స్థితిమంతుడిగా, మరి అన్నిటికి అందరూ కూడా తన దగ్గరకు వచ్చే విధముగా, మరి ఎవరైతే తను ద్వేషించారో, ఎవరి ప్రేమను తను పొందుకోలేదో వారందరూ కూడా ఎబ్బేసు దగ్గరకు వచ్చినట్లుగా మన లేఖన గ్రంథంలో చూస్తాం. ఈ లోకంలో మన దగ్గర సర్వమును పోగొట్టుకొని మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎవ్వరూ ఆదరించకపోవచ్చు, కానండి మన తండ్రిని మనం ఆశ్రయించినట్లయితే వాటినంతట అవే అన్ని కూడా మనకి మన తండ్రి ఇవ్వగలుగుతాడండి. మరి యోబు గారు కూడా మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు మరి భార్య దూషించింది, ఎందుకు ఇంకా నువ్వు బ్రతకడం, చావచ్చు కదా, మరి నువ్వు నమ్మిన దేవుడు ఏం చేశాడు నీకు అని చెప్పి ఎన్నో నిందలతో అవమానించినప్పటికి కూడా ఏం చేశారండి? మరి యోబు గారు ఒక్క మాట కూడా మరి ఆయన నోటముట దూషణకరమైన మాట రాకోకుండా మరి దేవుని నామాన్ని స్తుతించాడు. మరి తన బిడ్డలను సర్వమును పోగొట్టుకున్నాడు. మరి స్నేహితుల చేత దూషించబడ్డాడు. అయినప్పటికీ తండ్రి విడవలేదు. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. రెట్టింపు ఆశీర్వాదాన్ని తను ఏమన్నారు? నేను ఈ శ్రమను బట్టి ఇంకా శుద్ధ సువర్ణముగా మార్చబడుతున్నానని చెప్పి దేవుని పాదాల దగ్గర గోజాడి ప్రార్థన చేసినప్పుడు తండ్రి తన ప్రార్థన అంగీకరించాడండి. మనం కూడా ఈ లోకంలో మరి దేవుని పాదాల దగ్గర అదే విధంగా మొరపెట్టాలి. మనం దిక్కులేని వారమని, దరిద్రులమని మన తండ్రి మనల్ని నిరాకరించడండి. మన ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గుతాడు, ఆలకిస్తాడు. దాన్ని బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో మరి కనిపెట్టే వారిగా ఉండాలండి. అదే రీతిగా హామాను ఏం చేశాడు? ముద్దుకైని చంపించాలి, ఉరి తీయాలనుకున్నాడు. హామాను మరి ఎన్నోసార్లు మరి రాజు ఏది చెప్తే హామాను ఏది చెప్తే రాజు అదే పని చేసేవాడు. కానీ అది మరి మొర్దెకైని ఎప్పుడైతే ఉరి తీయించాలని చూశాడో, మరి హామాను భార్య అంటదండి, ఎందుకు రాజు నాకు వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడు, నాకు అంతా వెదిరే వస్తుంది, ఎందుకు నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పి అన్నప్పుడు హామాను భార్య అన్యురాలైనప్పటికీ హామాను భార్య అందండి, మరి నువ్వు యూదుల జోలికి వెళ్తున్నావు, యూదులు అంటే గొప్పవారు, వాళ్ళు ఈ లోకంలో ఇక్కడున్న దరిద్రతను అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ నమ్ముకున్న తండ్రి గొప్పవాడు, వాళ్ళు ప్రార్థన చేశారంటే మీరెందుకు
మరి మీరు చేసిందంతా వ్యర్థం, వాళ్ళ వైపు వెళ్ళొద్దు, యూదులంత గొప్పవారని చెప్పినప్పుడు మరి ఆయన హామాను మరి మొర్దెకైని ఇదిగో ఇక్కడే నిన్ను ఉరి తీస్తానని అనేక మార్లు చెప్పి నువ్వెవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నప్పుడు దేవుని పాదాల దగ్గర ఎస్తేరు, మొర్దెకై అందరూ కలిసి మరి యూదుల రక్షణార్థం కోసం వారి ప్రాణాలు కాపాడటం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. మరి ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి మరి శాసనాన్ని ఆజ్ఞనన్నిటిని కూడా మరి ఆ శాసనాన్ని మార్చినట్లుగా యూదులను మరి చంపొద్దని ఆ చట్టాన్ని మార్చినట్టుగా మనం చూసి ఉన్నాం. మరి ఉపవాస ప్రార్థన చేసేవారు ఎవరన్నా ఉంటే ఎస్తేరు గ్రంథం మరి ఎక్కువ సార్లు చదువుకోండి. మరి ఎస్తేరు గ్రంథం ద్వారా మనం కూడా ఎంతో మరి దేవునికి సన్నిహితంగా దగ్గరగా మార్చగలుగుతాం. మరి అలాంటి విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడండి. ఎవరును చింతించొద్దు, బాధపడొద్దు, మాకెవరూ లేరు అనుకోవద్దు. నా ప్రార్థన దేవుడు అంగీకరించుతాడా లేదా, నేను మరి పాపిని, నేను దరిద్రుల్ని, మరి నేను ఎందుకు పనికిరాని దాన్ని అని చెప్పి మరి మనలో మనం అనుకోవటం కాదు గాని మన తండ్రి మనల్ని క్షమించగలిగిన దేవుడండి. మనం తప్పకుండా ఆయన సన్నిధిలో మరి ఆశ్రయించినట్లయితే మనం ఎన్నడూ కూడా ఆయన మన చెయ్యి విడవకుండా మనతో మరి మనకన్నా ముందుగా నడిచి మన పనులను మన యొక్క పరిస్థితులను మార్చి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన తండ్రి మనకు సహాయకుడిగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకుందామండి. మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపడదాము. వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుంటాను. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రార్థన కామెంట్ సెక్షన్ లో తెలపండి. వాటి గురించి ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ వీడియోస్ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీరు సపోర్ట్ చేయండి. మరి అందరూ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కొంత సమయాన్ని గడిపినట్లయితే తండ్రితో మనం కొంత సమయాన్ని గడిపినట్టేనండి. ప్రార్థన చేద్దాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలుగా ప్రేమిస్తున్న నా రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తయగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతియగు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేనప్పటికీ మమ్ములను ప్రభా ఈ లోకంలో నాయన ప్రేమించి రక్షించుకుని నీ రక్షణలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియబిడ్డలను మమ్ములను రాత్రంతయు నీ దేవదూతల సమూహంతో భద్రపరిచి సజీవులుగా మరొకసారి నా తండ్రి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మా కంఠస్వరంతో నిన్ను నా తండ్రి కొనియాడడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మా ప్రియబిడ్డలు మేము కలిసి ప్రార్థించుచున్నామయ్యా. మీరు మా మధ్య ఉండండి నాయన. మీరు మాకు సహాయకుడిగా ఉండండి ప్రభా, సంరక్షకుడిగా ఉండండి ప్రభా. మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడవై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతున్నాడని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మేము దిక్కులేని వారము, దరిద్రులమైనప్పటికీ నాయన మమ్మల్ని నిరాకరింపక నా తండ్రి మమ్ములను ప్రభ మేము చేసిన ప్రార్థనలు చెవియొగ్గుచున్నావయ్యా. మాకు జవాబిస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ లోకంలో మమ్మల్ని ఎంతమంది దూషించినను, ఎగతాళి చేసినను, హేళన చేసినను ప్రభా, మమ్మల్ని త్రోసివేసినను మమ్మల్ని హక్కును చేర్చుకుని ఆదరించగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. ఈ లోకంలో దీనులను, దరిద్రులను ప్రభా నా తండ్రి, బలహీనతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి మీరు నాయనా నా తండ్రి అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారయ్యా. అనేక సూచక్రియలు లోకంలో మా కొరకు చేసి ఉన్న దేవానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. మేము ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మమ్మల్ని నా తండ్రి బ్రతుకు నేర్పించిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మేము కుడుక్కని ఎడమకని తొట్టుడిల్లు పోకుండానట్లు స్థిరమైన నివాసము కలిగిన బిడ్డల వలె నా తండ్రి క్రీస్తులో నా తండ్రి అంటుకట్టి ఫలించబడ్డ బిడ్డల వలె ఉండే కృపను దయచేయండి నాయన. ద్రాక్షావల్లిని నేనై ఉన్నాను, తీగలు మీరై ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా. నీలో మేము అంటుకట్టబడే కృపను దయచేయండి ప్రభా. స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. ఏ తండ్రి నా తండ్రి నాయన, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, రాకడ దినాలు సమీపంలో ఉన్నాయి కానీ ప్రభా లేపబడే గుంపులు మేము ఉండాలయ్యా, ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా నా తండ్రి.
తీర్పులోనికి మేము రాకడుకున్నట్లు ప్రభా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకొనడం మాకు నేర్పించండి. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, నా తండ్రి క్రియల ద్వారా మేము ఈ లోకంలో పాపంలో పడిపోకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధపరచమని కోరుచున్నాం. నా తండ్రి మా హృదయమును మేము కాపాడుకునే వారిగా, భద్రపరుచుకునే వారిగా ఉండే కృపను దయచేయండి నాయన. నెబుకద్నెజర్ లాంటి గొప్ప రాజులే ప్రభా త్రాసులో తేలిపోయి ఉన్నారని మాట్లాడుచున్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ఈ రోజులో నా తండ్రి. ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నవారు నా తండ్రి నాయన త్రాసులో తేలిపోతారేమో, కానీ దీనులం ప్రభా, దరిద్రులం ప్రభా, ఎందుకు పనికిరాని వారం ప్రభా, అయినప్పటికీ మమ్మల్ని నీ ప్రేమ చొప్పున మమ్మల్ని తండ్రి చేర్చుకున్న దేవుడు. అల్లాడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఎబ్బేజును చేర్చుకున్న దేవుడు, ఎబ్బేజును ఆదరించిన దేవుడు నాయన. మీరు కూడా మా ప్రార్థనను అంగీకరించమని కోరుచున్న మా ప్రార్థనల వైపు నా తండ్రి చెవియొగ్గమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాడు ఎస్తేరు నా తండ్రి మొద్దుకై చేసిన ప్రార్థన అంగీకరించిన దేవుడు. హామాను నా తండ్రి మొద్దుకైని ఎన్నో మార్లు ఉరివేయాలని చెప్పి నాయన నా తండ్రి చూపించినప్పటికి నా తండ్రి అదే ఉరి మీద హామాను నా తండ్రి ఉరివేయబడ్డాడు కదా ప్రభా. రాజు శాసనాన్ని మార్చబడ్డాడు ప్రభా. యూదుల రక్షణను నా తండ్రి నువ్వు నా తండ్రి నాయన అక్కడ నా తండ్రి నువ్వు శాసనాన్ని మార్చినాను, యూదులందరినీ కూడా రక్షించిన దేవుడు ప్రభా. అంత ప్రార్థన నా తండ్రి, ప్రార్థనలో అంత శక్తి ఉంది నాయన. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉందయ్యా నా తండ్రి. నీ సన్నిధులు మేము ప్రార్థన చేయట, ఉపవాసము చేయట నా తండ్రి. నా తండ్రి నీకు సన్నిధికి దగ్గర ఊట, నీ పాదముల దగ్గర నా తండ్రి కన్నీరు విరిచిట మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్రము నాయన. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. ప్రార్థన ద్వారా మేము నీతో మాట్లాడగల కృపను నాయన మాకు దయచేయమని కోరుచున్నాం నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. ఈ రోజు బిడ్డలందరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున సహాయం దయచేయండి. వారు వెళ్ళుచున్న ప్రయాణాల్లో, మార్గాల్లో మీరు తోడుగుండండి నాయన. ఏ బిడ్డలు ఏ తలంపులు గుండా, ఏ ఆలోచనలు గుండా వెళ్ళుచున్నారు, ఏ నూతన కార్యమును తలపెట్టుచున్నారు, ఆ కార్యములన్నీ కూడా సఫలపరచగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాలు ప్రయాణమే వెలుచున్న బిడ్డల రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఆకాశ మార్గమేమి ప్రభా నా తండ్రి, సముద్ర మార్గమైంది ప్రభా, రోడ్డు మార్గమైందే ప్రభా. ఏ బిడ్డలు నా తండ్రి ప్రయాణం చేయుచున్నారు, వారి ప్రయాణాలన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగా నా తండ్రి జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి పక్షాన కార్యము జరిగించండి ప్రభా. జాబ్ ఎంతో వరకు అవసరమై ఉన్నది ప్రభా, జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే రీతిగా జాబ్ చేస్తున్న వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. జాబ్ దగ్గర నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకున్నట్లు, బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి వారికి తగలకుండా వారిని భద్రపరచండి. మంచిగా ప్రమోషన్స్ లో, ఇంక్రిమెంట్స్ లో తోడుగా ఉండండి. వారి రాజ్యత కలిగి పనులు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ముందుగా వెళ్లి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడవు ప్రభా. మా ప్రార్థన అంగీకరించమని కోరుకున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయమని కోరుచున్నాం. డెలివరీకి సిద్ధపడిచి వెళ్ళుచున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నాయన. డెలివరీ అయిన వారికి నాయన బిడ్డలు ఎట్లా పెంచుకోవాలో మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. పాలు సమృద్ధిగా ఉండి బిడ్డలకు నా తండ్రి సమృద్ధిగా నా తండ్రి పాలుచుటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు నాయన బాక్స్ లో ఉన్నారయ్యా నా తండ్రి. అది డేస్ తక్కువగా పుట్టడమే కానీ ప్రభా నా తండ్రి కామెర్లని ప్రభా, ఉమ్మనీరు తాగారని రకరకాల బలహీనతలతో నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ రక్షించండి. తన తల్లి ఒడిలోకి క్షేమంగా చేరే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం. నీకు వందనాలు. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకో, వారి అప్పులను తీర్చండి. వారు చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి బ్యాంకులో రుణాలేమి, బయటకు వడ్డీకి తెచ్చినవేమి ప్రభా. నా తండ్రి ఎక్కడ ఏ స్థితిలో వారి ద్రవ్యము తీసుకున్నారో ఆ ద్రవ్యమంతా తిరిగి కట్టగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే అన్నావు. మా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. బిడ్డల స్టడీస్ లో తోడుగా ఉండండి. వారి స్కూల్స్ కి, కాలేజెస్ కి నా తండ్రి వచ్చున్న మార్గాల్లో తోడుగా ఉండండి ప్రభా. నా తండ్రి మా బిడ్డలకు నాయన మీరే నా తండ్రి భద్రతను కలిగించగలిగిన దేవుడు ప్రభ. నీ దూతలకు ఆజ్ఞాపిస్తానన్న వారి పాదములకు రాయి తగలకుండా వారిని కప్పుతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు. వారి చుట్టూ నీ యొక్క దూతల నుంచి మనం కోరుచున్నామయ్యా. ఆడపిల్లల మీదేమి ప్రభా, నా తండ్రి చిన్న పిల్లల మీద ఏంటి ప్రభ, ఎవరి మీద ఏ దాడులు జరగకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. అపవాది చేతులకు మా బిడ్డలను అప్పగించొద్దయ్యా. దుష్టుడి మార్గంలో వారి నడవకుండాను నా తండ్రి వారి పాదములను సరిచేయమని కోరుచున్నాం. వారి తరంపులను
సరిచేయమని కోరుచున్నాము నా తండ్రి. సహాయము దయచే ప్రతి విధమైన దోషములన్నిటినీ నాయన మా బిడ్డల మీదకి రాకుండానట్లు తొలగించమని కోరుచున్నామయ్యా. మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు, విగ్రహార సంబంధమైన దోషములు ఏవి కూడా మా బిడ్డల వడిలో రానివద్దు ప్రభ. మా బిడ్డలు కూడా నీ మందిరాల్లో నీ ప్రేమను పొంది నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను వెతికే కృపను మా బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం. అట్టి భక్తి మార్గము మా బిడ్డలను పెంచగల కృపను దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. బిడ్డల కొరకు రేమరి జామున నా తండ్రి నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు నేర్పించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించి నాయన వారు నా తండ్రి నాయన మరొక నూతన సంవత్సరం అడుగుపెట్టుచుండగా నీ దయా కిరీటం వారి మీద ఉంచి మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా, తండ్రిగా, పోషకుడుగా వారి పక్షాన నుండి ఈ వాగ్దానం వారికి స్వతంత్రించుకునేలాగా సహాయం తెచ్చే ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మీరే దాన సహాయకుడిగా, సంరక్షకుడిగా, తండ్రిగా, పోషకుడుగా ఉండి మా పక్షాన కార్యం జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యే సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.